హాయ్ ఫ్రెండ్స్, క్రిప్టో అసెట్స్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. మీరు ఖచ్చితంగా చివరి వరకు చూడండి. ఎందుకంటే మన క్రిప్టో అసెట్స్ ఛానల్లో ఏంటంటే ఆల్మోస్ట్ నేను ఎయిర్ డ్రాప్స్ మనీ సంపాదించాలి, కొన్ని ఫ్రీ టిప్స్ మాత్రం చెప్పామని. బట్ 7 months కింద బిట్ కాయిన్ కొంటే బెస్ట్ అని మీకు ఒక వీడియో అయితే చేశాను. సో ఎవరైతే అప్పుడు బిట్ కాయిన్ కొన్నారో ఆల్మోస్ట్ 2x ప్రాఫిట్లు అయితే ఉన్నారు. బట్ ఈ రోజు కూడా నేను ఇంకొక కాయిన్ అయితే కొనమని చెప్తున్నాను. సో PX కాయిన్, నాట్ పిక్సెల్ కాయిన్. ఎందుకు కొనమంటున్నాను అనేది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియో కాదు, రిఫరల్ బేస్డ్ కాదు. జస్ట్ కేవలం నేను కొన్నాను, ఎందుకు కొన్నాను మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా ఇది మీకు ఉపయోగపడుతుంది. సో గైస్, మరి ఇంకొకటి, మీరు ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. వీడియో డిస్క్రిప్షన్ మీకు ప్రతి ఒక్క లింక్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఏ ఫాస్ట్ అప్డేట్స్ వచ్చినా, అలాగే ఫ్రీ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ వచ్చినా, ఏమైనా మంచి కాయిన్ వచ్చినా, ఇది కొనాలని చెప్పాలన్నా ఏదైనా ఫాస్ట్గా అందులో అప్డేట్ చేస్తాను. సో ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఇప్పుడు నాట్ పిక్సెల్ కాయిన్ విషయానికి వస్తే చాలామంది మనం ఎయిర్ డ్రాప్లు అనేది పార్టిసిపేట్ చేసాం. చాలామందికి 200 to 300 టోకెన్స్ అయితే వచ్చుంటాయి. సో ఇప్పుడు ప్రైస్ అయితే 0.02లో అయితే ఉంది. ఇది చాలా తక్కువ అని చెప్పొచ్చు. దీనికి గల కారణం కూడా నేను చెప్తాను. కేవలం వీళ్ళు డెక్స్లో మాత్రం, అంటే డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్లో, అది కూడా అన్నోన్ డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్లో అయితే లిస్ట్ చేశారు. దానివల్ల చాలా తక్కువ ప్రైస్ అయితే ఉంది. వీళ్ళు చాలా కాన్ఫిడెంట్గా, ఎందుకంటే డైరెక్ట్గా ఏంటంటే ఈ బైనాన్స్ లాంటిలో కానీ లిస్ట్ చేసేస్తే ఒకేసారి ప్రైస్ అనేది ఎక్కువైపోతుంది. చాలామంది ఒకేసారి అమ్ముకొని వెళ్ళిపోతున్నారు. ఇంక యూజర్లు అయితే బ్యాక్ రావట్లేదు. దానివల్ల పూర్తిగా ఒక ప్రాజెక్టే నాశనం అయిపోతుంది. ఇప్పటివరకు జరిగిందంటే డాక్స్ కానీ, ఇంకా వాళ్ళు చెప్పిన నాట్ కాయిన్ కానీ, ఇటువంటివన్నీ ఇలానే జరిగాయి. కాబట్టి సో మేము ఈసారి అలా చేయట్లేదు. చాలా స్టార్టింగ్ 0 నుంచి వెళ్తున్నాము అని చెప్పి అంటే వాటిలో లిస్ట్ చేయకుండా చాలా బేసిక్ వాటిలో లిస్ట్ చేసి సో ఇంత ప్రైస్ అయితే గెయిన్ అయితే చేశారు. సో ఇప్పుడు దీనివల్ల మనకి యూజ్ ఏంటని నేను చెప్తాను. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే వీళ్ళు ఆల్రెడీ డాక్స్ అనే ఒక కాయిన్ అయితే చేశారు. అంటే ఇది డైరెక్ట్గా ఇది టెలిగ్రామ్ బేస్డ్ ప్రాజెక్ట్ కైస్. ఇది టెలిగ్రామ్ ఫౌండర్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. సో అతను డాక్స్ అనే ఒక కాయిన్స్ అయితే చేశాడు. అది ఆల్మోస్ట్ 500 million టచ్ అయ్యి, అంటే మార్కెట్ క్యాప్ ఇప్పుడు ఎంతకు వచ్చిందంటే స్టిల్ ఇప్పుడు 170 మార్కెట్ క్యాప్లో నిలబడి ఉన్నది. సో అంటే ఇవన్నీ బైనాన్స్లో లిస్ట్ అయ్యాయి, అంటే మెయిన్ కూకాయిన్లో కానీ, అన్నిట్లో బైబిట్లో కానీ అన్నిట్లో లిస్ట్ అయినాక ఈ విధంగా అయితే ప్రాసెస్ అయితే జరిగింది. సో అదేవిధంగా ఇప్పుడు డాక్స్తో మనం జస్ట్ డాక్స్తో కంపేర్, ఇంతకుముందు నేను ఆల్రెడీ మీకు నాట్ పిక్సెల్ ప్రైస్ ప్రిడిక్షన్ కూడా చెప్పాను. సేమ్ అదేవిధంగా వీటితో కంపేర్ చేసిన, అంటే ఇప్పుడు నాట్ పిక్సెల్ తీసుకున్న ప్రస్తుతానికి ఈ నాట్ పిక్సెల్ మార్కెట్ క్యాప్ ఎంత ఉందంటే కేవలం 57 million మాత్రమే ఉంది. అంటే మీరు బైనాన్స్లో లిస్ట్ అయ్యే ప్రాజెక్ట్స్ కానీ చూసుకుంటే మినిమం 100 million నుంచి, అంటే చాలా ప్రాజెక్ట్స్ 90% ప్రాజెక్ట్స్ 100 million నుంచి 200 million 300 million ఈజీగా కలెక్ట్ అయితే చేస్తూ వెళ్తుంది. సో ఈ ప్రాజెక్ట్ కూడా ఖచ్చితంగా ఏంటంటే వీళ్ళు తర్వాత బైబిట్లో కానీ వీటిలో కానీ ఒక్కొక్క దాంట్లో అనౌన్స్ చేస్తూ పోతారు. ఖచ్చితంగా బైనాన్స్లో కూడా లిస్ట్ అవుతుంది. ఎందుకంటే దీనికి వెనక డైరెక్ట్గా నాట్ వాళ్ళ టీం ఉంది, అలాగే టెలిగ్రామ్ వాళ్ళ టీం కూడా బ్యాక్ ఉంది. సో మీరు జస్ట్ ఒక 3x అయితే ఈజీగా పాసిబుల్ అవుతుంది. అంటే వీళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే అంటే ఏప్రిల్లో కానీ నెక్స్ట్ కానీ ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి అయితే చెప్పున్నారు. సో ఈలోగా ఏమవుతుందంటే మినిమం ఇది 500 million కానీ టచ్ అయితే, ఇప్పుడు మీరు $1000 వేస్తే అప్పుడు ఒక 5 to 6 monthsలో అది $10,000 అంటే 5x అయితే ఈజీగా, అంటే ఇక్కడ 10x ఈజీగా పాసిబుల్ అవుతుంది. మనం వరస్ట్ కేసు 200 million మార్కెట్ క్యాప్ టచ్ అయినా 4x అయితే అవుతుంది. మనం ఒక $1000 వేస్తే $4000 అయితే ఈజీగా అందులో ఉండిపోతుంది. సో ఇది నేను ఎందుకు చెప్తున్నా, నేను ఆల్రెడీ అయితే నేను కొన్నాను గైస్. మీకు నేను మన టెలిగ్రామ్ డిస్కస్ గ్రూప్లో అయితే మీకు చెప్పాను ఎంత కొన్నాను. తర్వాత కూడా నేను చాలా కొన్నాను. మొదట ఏం చేశానంటే January 23 అప్పుడు ఏంటంటే అది ప్రైస్ అయితే చాలా తగ్గుతూ వచ్చింది. నాట్ పిక్స్ అంటే చాలామంది స్టార్టింగ్లోనే అమ్మేశారు. వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అనే ప్రాజెక్ట్ తెలియకుండా. నేను ఆ టైంలో $0.18 దగ్గర 4000 పిక్స్ అయితే కొన్నాను. తర్వాత ఏంటంటే మళ్ళీ ఇంకొక 1000 పిక్స్ అయితే కొన్నాను. తర్వాత చూస్తే 0.15 వరకు వెళ్ళింది. అప్పుడు నేను 0.16 ప్రైస్ దగ్గర ఇంకొక 4000 పిక్స్లు అయితే కొన్నాను గైస్. కారణం ఏంటంటే మీకు అర్థమై ఉంటుంది. ఇవన్నీ ఎందుకు కొన్నా అంటే ఎయిర్ డ్రాప్లో వచ్చింది చాలా తక్కువ అమౌంటే చాలామందికి, అంటే చూస్తే బెటర్ ఆప్షనే చాలామందికి ఎక్కువ అనిపిస్తున్నాయి. బట్ ఈ ప్రైస్లో చాలా తక్కువ అని చెప్పొచ్చు. నేను ఇమీడియట్లీ ప్రైస్ తగ్గే కొద్దీ కాయిన్స్ అయితే ఎక్కువైతే నేను చేసుకుంటున్నాను. వీళ్ళు నాట్ పిక్స్ వాళ్ళు అంటే భవిష్యత్ అనౌన్స్మెంట్స్ అయితే ఆల్రెడీ చేశారు. సో ఒకసారి వీళ్ళ ప్లాన్స్ కానీ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అప్కమింగ్ ప్లాన్స్ అయితే చూస్తే సో వీళ్ళు క్లియర్గా చూడండి. ఇక్కడ మనకు రీఛార్జ్ విత్ PX అని వస్తుంది, రీఛార్జ్ విత్ USDT, రీఛార్జ్ విత్ TON. సో మ్యాక్సిమం ఇంకా PX కూడా ఇంకా ఇన్వాల్వ్ అయితే కాబోతుంది, PX టోకెన్ కూడా. సో అలాగే వీళ్ళ భవిష్యత్తులో కానీ చూస్తే వీళ్ళ టెలిగ్రామ్ క్లియర్గా చెప్పిన ప్రకారం ఏంటంటే
మొత్తం ఒక్కొక్క రౌండ్స్ అయితే ఇప్పుడు ఇంతకుముందు మనం టెలిగ్రామ్ బ్యాటిల్ అయితే ఆల్రెడీ మనం ఫేస్ చేసాం. సో అదేవిధంగా ఇక్కడ కూడా టెలిగ్రామ్ బ్యాటిల్స్తో పాటు అంటే ఇవన్నీ మనం ఆడాల్సిన అవసరం అయితే లేదు కేసు, ఇవన్నీ ఆడాల్సిన అవసరం లేదు, ఇవన్నీ జరగబోతున్నాయి. టెలిగ్రామ్ బ్యాటిల్ వస్తుంది, అలాగే ఇంకా రకరకాల అయితే ఈవెంట్స్ అయితే మొత్తం పిక్స్తో బై చేసేట్టే వస్తుంది. ఇవి కాకుండా ఇంకొక బెస్ట్ థింగ్ మీకు చెప్తాను. ప్రస్తుతానికి వీళ్ళు ఏంటంటే పిఎక్స్ అయితే అంటే ఒక ఓనర్ ఎవరు లేరు ఇప్పుడు పిఎక్స్కి, ఆల్మోస్ట్ అంతా డిప్లాయ్మెంట్ అయితే చేసేశారు. సో మొత్తం ఇంకా టోటల్ సప్లై కూడా ఇంకా చేంజ్ చేసేదని లేదు, ఇంకా 250 మిలియన్ కంటే ఒక్కటి కూడా పెరిగే ఛాన్స్ అయితే లేదని క్లియర్గా చెప్పేశాడు. సో ఆల్మోస్ట్ ఈ టోకెన్ అయితే సెట్ అయిపోయింది. ఇందులో మీకు నేను బెస్ట్ థింగ్ అంటే పెరగడానికి కారణం ఏందని చెప్తాను. ఇప్పుడు భవిష్యత్తు చూస్తే వీళ్ళు ఎన్ఎఫ్టీ మార్కెట్ క్యాప్ అయితే తెస్తున్నారు మ్యాప్ లాగా. సో అవి పిఎక్స్తోనే కొనాల్సి వస్తుంది, పిఎక్స్ హోల్డర్స్ ఉంటారు, సో వాళ్ళే ట్రేడ్ చేయాల్సి వస్తుంది. సో ఖచ్చితంగా అప్పుడు కొద్దిగా ప్రైస్ అనేది పెరిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ అది పెరిగాక సో ఇంకొక ఛాన్స్ కూడా ఏంటంటే అంటే కొన్ని బ్యాటిల్స్ పెడుతున్నారు. సో ఇంతకుముందు మనం బ్యాటిల్ పెట్టినట్టు ఇవి కూడా పెడుతున్నారు. ఇవన్నీ అయిపోయాక స్టేకింగ్ అనేది ఒకటి ఉంది గైస్. సో స్టేకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఇప్పటివరకు 250 మిలియన్ అనౌన్స్ చేస్తే మొత్తం అనేది డిస్ట్రిబ్యూట్ చేసేసారు. సో డైరెక్ట్గా నాట్ పిక్స్ వల్ల డిస్ట్రిబ్యూట్ అయితే చేశారు. ఇప్పుడు స్టేకింగ్కి ఎక్కడి నుంచి వీళ్ళు పిఎక్స్ టోకెన్స్ తెస్తారు, ఇది చాలా ఇంపార్టెంట్. వీళ్ళు అంటే మనం టాన్ స్టేక్ కానీ చేస్తే మీరు టాన్ కానీ నాట్ కాయిన్ కానీ ఇవి స్టేక్ చేసినప్పుడు పిఎక్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే పిఎక్స్ కాయిన్స్ టోకెన్స్ మీరు స్టేక్ చేసిన పిఎక్స్ అనేది ప్రొవైడ్ చేయబోతున్నారు. ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా వీళ్ళు ఏం చెప్తున్నారంటే మళ్ళీ టోకెన్స్ అనేది వీళ్ళే కొని అంటే పిఎక్స్ టోకెన్స్ వీళ్ళే కొని వాటిని స్టేకింగ్ చేసిన వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తానని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు గైస్. ఇది చాలా పెద్ద న్యూస్. ఇది ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆల్మోస్ట్ దీని ప్రైస్ ఖచ్చితంగా డబల్ త్రిబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది తొందరలో. అంటే వీళ్ళు స్టేకింగ్ అనౌన్స్ చేసిన కొద్ది సమయంలోనే ఖచ్చితంగా డబుల్ అంటే 3x కూడా పాసిబుల్ అయితే ఉంది. అందువల్ల నేను గైస్ మీకు ముందే చెప్తున్నాను, ఇది నేను ఎవరిని ఫోర్స్ అయితే చేయట్లేదు కొనమని చెప్పి, ఇది జస్ట్ నా స్ట్రాటజీ మాత్రం. సో ఇలా జరిగే ఛాన్స్ ఉంది అని ఒక విషయం మాత్రం చెప్తున్నాను. సో మీకు ఈ అమౌంట్ నాది కాదు అంటే క్రిప్టోలో వస్తే ఈ అమౌంట్ నాది కాదు అనుకోవాల్సిందే. అమౌంట్ నాది కాదు అనుకుంటే కొద్ది పోర్ట్ఫోలియో అన్న పిఎక్స్ కొని పెట్టుకోండి, చాలా బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు ఇది ఎలా కొనాలో కూడా చెప్తాను మీకు, చాలా ఈజీ ప్రాసెసే, పెద్ద కష్టమేం కాదు. సో జస్ట్ మీరు టెలిగ్రామ్లోనే ఇప్పుడు టెలిగ్రామ్ మీకు మనందరికీ టెలిగ్రామ్ వ్యాలెట్ అయితే ఉంది, లేకపోతే టాన్ కీపర్ వ్యాలెట్లో మీరు కొనుక్కోవచ్చు. జస్ట్ టెలిగ్రామ్ వ్యాలెట్లోకి వెళ్ళి సో వ్యాలెట్ అనే ఆప్షన్లోకి వెళ్ళగానే మీకు సో మీకు ఏ కాయిన్స్ ఉన్నాయో చూపిస్తాయి. డైరెక్ట్గా ఇక్కడ మీకు పిఎక్స్ కాయిన్స్ కూడా ఇక్కడ పైన చూపిస్తాయి గైస్. మీకు ఏ అసెట్స్ జస్ట్ కిందకి వెళ్తే మోర్ అసెట్స్ ఉంటాయి. సో మోర్ అసెట్స్ కానీ ఇవి కానీ చూస్తే ఇక్కడ మీకు డైరెక్ట్గా నాట్ పిక్సెల్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో నాట్ పిక్సెల్ ఆప్షన్లోకి వెళ్ళి లేదా డైరెక్ట్గా స్వాప్లోకి వెళ్ళండి. మీరు ఇక్కడ పైన ఉంది కదా, మీరు హోమ్ పేజ్లోకి వెళ్ళి ఇక్కడ స్వాప్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ స్వాప్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు కాయిన్స్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది, మీకు ఏ కాయిన్ అయితే చూస్ చేసుకుంటారని చెప్పి. సో మనం ఇక్కడ డైరెక్ట్గా నాట్ పిక్సెల్ వాళ్ళు కూడా డైరెక్ట్గా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. జస్ట్ నాట్ పిక్సెల్ మీద ప్రెస్ చేయండి. సో మీరు జస్ట్ స్వాప్ చేయాలని చెప్పి ఏ దాంట్లోకి స్వాప్ చేయాలి, ఏ రిసీవ్ అవుతుందంటే జస్ట్ చూస్ టోకెన్ మీద కొట్టి టాన్ అనేది ప్రెస్ చేయండి. అంటే జస్ట్ మనం ఇప్పుడు పిఎక్స్ అమ్మబోతున్నాం. ఇక్కడ జస్ట్ మీరు రివర్స్ స్వాప్ అంటే రివర్స్ కానీ చేస్తే సో మీ దగ్గర టాన్ అయితే ఖచ్చితంగా ఉండాలి గైస్. టాన్లోంచి పిఎక్స్ కొనాల్సి వస్తుంది, ఇంకా ఏ అసెట్ నుంచి కొనలేము. సో యూఎస్డిటీ కానీ అదే ఇక్కడ చెప్పాను కదా, వీళ్ళు ఇంకా బైబిట్లో కానీ బైనాన్స్లో ఇంకా లిస్ట్ చేయలేదు. లిస్ట్ చేసినప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతుంది. ప్రస్తుతానికి ఇది ఒకటే పాసిబుల్. మీరు బైనాన్స్లో అయినా ఏ అదర్ ఎక్స్చేంజ్లో అయినా జస్ట్ టాన్ కొన్నారా, టాన్ని మీ టెలిగ్రామ్ వ్యాలెట్లోకి పంపించుకొని సో ఇక్కడ మీరు స్వాప్ అనేది చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ 0. మీరు ఇప్పుడు ఎగ్జాక్ట్ మీకు వాల్యూ తెలియాలంటే నేను రివర్స్లో చూపిస్తాను. ఒక పిక్స్ వచ్చి సో ఇక్కడ మీకు క్లియర్గా కింద డిస్ప్లే అవుతుంది 0.22 వాల్యూ అయితే ఉంది. సో ఇప్పటికీ తక్కువనే చెప్తున్నాను, 0.22 అనేది కూడా చాలా తక్కువే. నేను చూస్తాను ఇంకొక కొద్ది కూడా నేను కొనే ఛాన్స్ అయితే ఉంది. సో ఇప్పుడు మీరు ఒక 0.5 టాన్ కొనుక్కోవాలి, 1 టాన్ కొనుక్కోవాలి. సో నేను ఆల్రెడీ ఉండే టాన్ని స్పెండ్ చేసేసాను కాబట్టి ఎక్కువ మీకు ఇక్కడ చూపించలేకపోతున్నాను. సో జస్ట్ ఇలా కొని ఇక్కడ రివ్యూ డీటెయిల్స్ కింద మీకు వచ్చేస్తుంది క్లియర్గా. రివ్యూ డీటెయిల్స్ మీద కొట్టే కానీ మీకు స్వాప్ అనేది జరిగిపోతుంది. జస్ట్ చాలా సింపుల్గా వన్స్ అయిపోయినాక మీకు వ్యాలెట్ బ్యాక్లోకి వచ్చినప్పుడు మీకు ఇక్కడే చూపించేస్తుంది ఎన్ని నాట్ పిక్సెల్ కాయిన్స్ మీ దగ్గర ఉన్నాయి అని క్లియర్గా ఇక్కడ చూపించేస్తుంది. ఇది అంటే మీరు చాలామంది ఇంకా డౌట్స్ ఉన్నాయి, హోల్డ్ చేసుకోవాలా ప్రస్తుతానికి అమ్మేయాలని చెప్పి. సో ఈ వీడియోతో మీకు ఈజీగా అర్థమైపోయి ఉంటుంది, మీరు నాట్ పిక్సెల్ కాయిన్స్ హోల్డ్ చేసుకోవాలా లేకపోతే ఇప్పుడే అమ్ముకోవాలా అనేది ఈజీగా అర్థమైపోతుంది. సో ఇంకా చాలామంది ఎలా డిపాజిట్ చేసుకోవాలి మాకు అర్థం కావట్లేదు, చాలామంది బేసిక్ డౌట్స్ అయితే అడుగుతున్నారు. చాలా సింపుల్, ఏదైనా క్లియర్గా డిపాజిట్లోకి వచ్చినా మీకు అడ్రస్ అనేది చూపిస్తారు, టాన్ అడ్రస్ అనేది చూపిస్తారు. ఈ అడ్రస్కి మీరు టాన్ అనేది పంపించుకుంటే సరిపోతుంది, ఏ బైనాన్స్లో కానీ ఏ అతర్లో కానీ. సో ఇది గైస్ పూర్తిగా చెప్పాలంటే సో ఖచ్చితంగా నాట్ పిక్సెల్ అనేది
భవిష్యత్తులో అంటే నా ప్రైస్ ప్రిడిక్షన్ ఏంటంటే జస్ట్ వీళ్ళు $1 to $2 అయితే ఈజీగా టచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇది కానీ బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చి వీళ్ళు కొద్దిగా కాన్సన్ట్రేట్ కానీ చేశారనుకో దీని మీద, సో అన్ని ప్రాజెక్ట్స్ కలెక్ట్ చేసినట్టు ఒక 500 మిలియన్, జస్ట్ 500 మిలియన్ క్రాస్ చేసిన ఇది $2.5 లెక్క అయితే కూర్చుంటుంది. సో లేదు నాట్ కైన్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టు 1 బిలియన్ కానీ టచ్ అయింది అనుకో, సో ఈజీగా గైస్ ఇది $4 అయితే వెళ్ళిపోతుంది. సో మనకి అంతంత పెద్ద ఇదైతే పర్లేదు, జస్ట్ ఇక్కడి నుంచి మనం 0.2లోనే ఉన్నాం ప్రస్తుతానికి. $1 వెళ్ళినా 5x ప్రాఫిట్ అయితే వస్తుంది. నేను ఆ ఉద్దేశంతో అయితే వేశాను. అలాగే మీకు కానీ ఇంకొకటి గైస్, మీరు వేసి ఇప్పుడు ప్రస్తుతం $1 లక్ష వేశారనుకోండి, అది డబల్ అయితే ఖచ్చితంగా ఆ లక్షనే తీసేయండి, మిగతా లక్షను అలానే వదిలేయండి. ఎప్పుడైనా క్రిప్టోలో మనం పాటించాల్సింది మనం వేసిన ఇన్వెస్ట్మెంట్ని బ్యాక్ తీసుకుని ఎప్పుడైతే డబల్ అవుతుందో అప్పుడే తీసేసి మిగతా అంతా అలానే వదిలేయి. ఇది నేను ఎప్పటి నుంచి ఇది పాటిస్తున్నాను. ఇలా పాటించడం వల్ల చాలా ప్రాజెక్టులు అయితే సేవ్ అయ్యాను. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. నేను డిస్కషన్ గ్రూప్లో కూడా నేను స్టార్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి, సో వాటిలో మీకు క్లియర్ ఐడియాస్ అయితే ఇస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ.